ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఈసారిది 4 టీమ్స్ మధ్య జరగబోతోంది. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. టీమ్ లీడర్స్ ని కూడా నేనే ఎంపిక చేశాను. భరణి, లయన్ సీను, తనుజ, ఫిరోషియస్ ఫిరంగి, సుమన్, సూపర్ సంపంగి, కళ్యాణ్. ఇంటి కెప్టెన్ అయిన పవన్ ఈ టాస్క్ కి సంచాలకులు. అండ్ ఆ జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. మీ టీంలో ఎవరుంటే మీరు టాస్క్ ని గెలవగలరని అనుకుంటున్నారో చర్చించి ఒక నిర్ణయానికి రండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ కి రండి. ఆల్ ద బెస్ట్. మరి అమ్మ నువ్వు నన్ను లాగుతున్నావే బాబు, నన్ను చంపమాకే. నువ్వు వెళ్ళి నీ టీంలో ఎవరు బర్నేలతో స్ట్రాటజీ ప్లే చేసుకోపో. సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా. ఆవిడ తీయండి అయ్యా, ఆవిడ బాధ ఏంటో చూడండి. నువ్వే నా గేమ్, నువ్వే నా స్ట్రాటజీ, నువ్వే నా అన్ని, నువ్వే నా బ్రతుకు, నువ్వే నా పవర్ ముస్కా పెద్ద రక్తసంలో సినిమాలో ఎన్టీ రామారావు సాహిత్యం లాగా తెగవరకు వస్తారు. అలాగే అది ఓకేనా? ఓకే 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 అబ్బా ఓకే అబ్బా దగ్గరికి దగ్గరికి హ్యాండ్స్ అవే. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సో ఈ టాస్క్ లో విన్నర్ వచ్చేసి సుమన్ అన్న వాళ్ళ టీం. కంగ్రాట్స్ రావు గారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బిగ్ బాస్ బ్లూ టీం నుంచి మేము రీతూని అనుకుంటున్నాం. బిగ్ బాస్ చెప్పండి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సంజన గారికి ఆకలేసి దాన్ని చేసి ఎగ్గ తిన్నారు. అప్పుడు దానికి మన మీదే మాలవేదే అలిగి అది కరెక్ట్ కాదు అన్న కనిపించింది. అన్న నువ్వు చెప్పేది సరిగ్గా చెప్పన్నా, అర్థం కాకుండా చెప్తున్నావు. నాకేమీ అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. ఎన్నిసార్లన్నా ఇంకా మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయే వరకు అదొక్క రీజన్ తోనే నన్ను నామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారన్నా? అవును. yes ఇట్లా ఐ యాక్సెప్టెడ్. ఓకే, నా వల్ల తప్పు జరిగింది. ఐ టుక్ ద పనిష్మెంట్ అన్నా. ఐ వెంట్ టు ద నామినేషన్. అది కాదు బొక్కాజీ. నేనే తప్పు చేశాను చెప్పన్నా అని అడుగుతున్నా. ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావు, అక్కడ మాటలు ఓకే, డబుల్ గేమ్ ఆడుతున్నావు. నేనా? రోజు హరీష్ గారు బయట కూర్చొని విన్నారు. యాక్చువల్లీ ఆ పాయింట్ మీరు డిస్కస్ చేసుకోవడం విన్నారు. ఆ మొక్క ముందు చెప్పాలి. అదొచ్చి మాకు చెప్పారు అంతే తప్ప మీ టీనెన్స్ లో ఎవరు కూడా ఈ పాయింట్ మాకు చెప్పలేదు. రే నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఈ 3-4 పాయింట్ల వల్ల మా టీం చెప్పే పాయింట్ ఒక్కటైనా చక్కగుందా అన్న? ఏందన్నా నువ్వు నన్ను ఎందుకన్నా నా జీవితం ఆగం చేయడానికి వచ్చాను? ఫస్ట్ క్లారిటీగా తెలుసుకొని తర్వాత ఆ మనిషి నా మాటని నామినేట్ చేయన్నా. ఎట్టంటారేందన్నా? మళ్ళీ ఏమంటుండ్రా? దొబ్బే అంటున్నాడు. ఏరా ప్రసాద్, నాకేదో జరుగుతుందా ఇలా? సో మీకు లాస్ట్ టైం మీకు ఇమ్యూనిటీ వచ్చింది. సో వీఆర్ నామినేటింగ్ ఫ్లోరా గారు. నో ప్రాబ్లం. అయిపోయిందని చెప్పండి. చెప్పాను పడిపోతుంది. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. హౌస్ హార్మోని మ్యాక్స్ ఎవరి వల్ల ఇదైతుంది అని చెప్పి ఆలోచిస్తే ప్రతి గొడవలోనూ సంజన గారు ఉన్నారు. పాయింట్ తర్వాత మన హౌస్ లోకి వచ్చిన తర్వాత నుంచి మోస్ట్ ఆఫ్ ది వైలెన్స్ లైక్ అదేంటి వైలెన్స్ ఎక్కడైందిరా? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో. రీజన్ మీరు వైలెన్స్ అంటే మీనింగ్ తెలుసా నీకు? ఇంగ్లీష్ తెలుసా? ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. నాకు హిందీ కూడా రాదు. గుడ్లు వండు. మీరు మానిటర్ అడిగారా? ఒక మనిషి మాట్లాడుతుంటే 2 నిమిషాలు ఓపిక అనేది నేర్చుకోవాలి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఫస్ట్ ఓపిక అనేది నేర్చుకో. ఓకే? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు గానీ ఓపిక నేర్చుకుని రా. ఇదే వద్దు. అదే ఓపిక నుంచి వచ్చాననేది మీరు మాట్లాడొద్దు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మరి ఓపికతో నేర్చుకో. కించపరిచి మాట్లాడినట్టుంది. ఎక్కడి నుంచి నాకు అర్థం కాదు. You know one thing, anger is the cause of all miseries. One should know how to control it, otherwise life will become miserable. Try to understand that. పాయింట్ అసలు బేస్లెస్. నీ పాయింట్
టుడే నువ్వు ఈ రోజు ప్రాపర్ గా నామినేట్ చేసావు. థ్యాంక్ యూ. పాయింట్ ప్రాపర్ గా ఇట్లా పెట్టుకుంటూ వచ్చినావు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. లేదు, ఐ క్లారిఫైడ్ ఇట్. అకార్డింగ్ టు మీ ఓపిక లేని జాగం నుంచి వచ్చావు. ఏంటి మొక్కల అంతర్థం ఉంది లేదేటే. దట్స్ వాట్ ఐ మెంట్. ఐ ఇమీడియట్లీ క్లారిఫైడ్ బికాస్ నాకు తెలుగులో డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ తెలియదబ్బా. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం తప్పు పక్షం నిలబడకూడదు. ఓకేనా? వచ్చేసారండి మాస్టర్, సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. అది దాని తర్వాత ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి కంటెంట్ కోసం చేస్తున్నాను అంటే యూ డోంట్ నో ద వాట్ ఐ ఫీల్. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. నాకు ఫ్రెండ్ కింద అరే కంటెంట్ కోసం అవుతుందేమో కొంచెం జాగ్రత్త. కంటెంట్ కోసం అయ్యే అంత ఏముందమ్మా, నాకు అర్థం కావట్లా. ఏది అదే లవ్. కనెక్ట్ అయింది కదా, నేను నీకు కంటెంట్ కోసం చేస్తున్నా అని చెప్పా. తెలుసులే అని ఎందుకంటాడు? టాపిక్ మన మీద డైవర్ట్ అవుతుంది. ఎప్పుడైతే తెలుసులే అని అన్నావో నేను వదిలేసా. సో నువ్వు స్టార్టింగ్ అడగగానే నేను తెలుసులే అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమండి, ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రైట్ గా చూసి చెప్పండి. స్ట్రైట్ గా చూసి చెప్పినా సరే, సైడ్ గా చూసి చెప్పినా సరే, ఒకే మాట. కన్వర్జేషన్ లో అన్నావు కూడా నీకు గుర్తులేదని చెప్పావు. నేను జనరల్ గా అన్నాను ఏంటంటే జనరల్ గా అంటే నీకు ఎవరైనా వచ్చి అరే కంటెంట్ కోసం అంటే ఆ తెలుసులే అని చెప్పి అనేస్తావా? టైసన్ తప్పు నీదేరా, నీకెందుకురా? ఆడెప్పుడు మనకు హాత్ ఇస్తాడని నాకు తెలుసురా. చోర్సాలి కదా సెల్ఫిష్ ఫెలో, నీకెందుకు? చెప్తాను మొత్తం. ఎస్, తప్పకుండా. నా ఏలు బాగోపోయినా మీకు హైజీన్ ఫుడ్ పెట్టాలనుకున్నాను. నా బట్టల విషయం నాకు తెలీదా? తెలీదు. ఇంకొకరికి కూడా చెప్పా, హుడీ ఎందుకు అలా వేసుకుంటున్నారంటే హెయిర్ కూడా పడకుండా ఉంటుంది. అట్లీస్ట్ వండేటప్పుడు అంత జాగ్రత్తగా అంత మీకు క్వాలిటీ నీట్ గా వండి పెట్టాలని ఉద్దేశం ఇంటెన్షన్ చేశా. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప. చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశారు? మీరే చేశారు. సో దివ్య, సింపుల్ దివ్య, ఒకళ్ళ గురించి తెలుసుకోవాలంటే 2 days పట్టొచ్చు, 3 days పట్టొచ్చు, ఒక రోజే తెలుసుకోవచ్చు. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. నీకు వచ్చిన దగ్గర నుంచి అడ్వాంటేజెస్ ఉంటూనే ఉన్నాయి అని చెప్పి ఫీలింగ్ అనమాట. ఎందుకయ్యా నా మీద నీకు ఇంత కక్ష? ప్రతిసారి తిన్ని ఇలా పెడితే తను ఏం రియాక్ట్ అవుతుంది, తను అలా పెడితే తను ఏం రియాక్ట్ అవుతుంది తప్ప మీకు ఇంకేం లేవా? మళ్ళీ అదే కేసెట్, అదే డైలాగ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. రావడం మీరు ఓకే తిని కొత్తగా వచ్చింది తిని లేపేద్దాం అన్నట్టు ఉన్నారు. నువ్వు ఇదేలా మీ సంస్కారం, ఇదేలా మీ నాగరికత, ఇదేలా మీ సాంప్రదాయం. నేను నా టీమ్ గా ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలి అంటే నా ఒపోనెంట్ నీకు డిసడ్వాంటేజ్ ఇవ్వాలి అనుకున్నా. ఆ డిసడ్వాంటేజ్ నామినేషన్స్ లో పెట్టడమే పెద్ద డిసడ్వాంటేజ్ అనుకున్నా, అందుకే నీకు ఇస్తున్నా. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థం అయితే ఎడంకాలు చెప్పించుకుంటాయి. కెప్టెన్ నే మ్యానిపులేట్ చేసేసి నాకు కెప్టెన్ కి పెద్ద గొడవ పెట్టింది, పెద్ద కన్ఫ్యూజన్ పెట్టింది. నాకేం తెలీదు. ఇంత పైకి లేపి మీరు ఇస్తున్నారు చూడండి నాకు ఎలివేషన్. నాకు ఇంతకంటే ఏం అవసరం లేదు. ఒక హౌస్ సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్ వాళ్ళ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా, 15 members ని నేను బొమ్మల్లాగా ఆడిస్తున్నాను అంటే మీరు అంత ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారా మీరందరూ? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? So if you think I'm that strong, if you think I'm that capable, I'm taking it as a compliment. నేను చెప్తా, మీరు నన్ను ఎంత పోక్ చేద్దాం అనుకున్నా కూడా నేను ఇలానే స్ట్రాంగ్ గా నుంచుంటా. భయపడాల్సిన అవసరం లేదు. మీరు అందరు ఏడవచ్చేమో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, నేను ఇలానే స్ట్రాంగ్ గా నుంచుంటా. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. థ్యాంక్ యూ. తోల తీరిపోయింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.